నిన్న బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుమిరన్ కొమర్ రాజును అసలు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అసలు ఏం విచారించారు? పోలీసులు ఏం చెప్పారని మనతో మాట్లాడడానికి అటు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుమిరన్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న స్టేషన్‌కి వెళ్లారు. పోలీసులు ముందు ఇక్కడికి వచ్చారు. ఏం చెప్పారు? అసలు ఎందుకు అదుపులోకి తీసుకున్నామని ఎందుకు వదిలేశారు? సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టర్ అదేవిధంగా సోషల్ మీడియాలోనే కాకుండా గాంధీ భవన్ దగ్గర కూడా 2 ఇయర్స్ ఏదైతే కాంగ్రెస్ వైఫల్యాలు ఉన్నాయో దాన్ని ఎండగడుతూ పెట్టిన పోస్టర్. అది కొద్దిగా వాళ్ళు కూడా పొలిటికల్గా తీసుకోవాలి, కొద్దిగా సెటైరిక్గా తీసుకొని పరిగణిస్తే బాగుండేది. కాకపోతే కాంగ్రెస్ మరి పోలీసులుది పెద్ద తప్పేం లేదు, వాళ్ళకి ఆర్డర్స్ పైనుంచి వస్తున్నాయి మాకు తెలుస్తూ ఉంది. సో ప్రభుత్వమే బాగా ఒత్తిడి పెట్టి అంటే ఒక సెటైరిక్ పోస్ట్ని వాళ్ళు తీసుకోలేకపోతే మనం చూస్తున్నాం కాంగ్రెస్ ఎన్ని పోస్టులు పెడుతుందో మన బీజేపీ పార్టీ మీద కానీ మోడీ గారి మీద కానీ. చాయ్ వాలా అంటూ వ్యంగ్యంగా మొన్న కూడా వీడియో బాగా వైరల్ అయింది. ఇన్ని పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మేము అన్నిటినీ తీసుకుంటాము, మనం క్రిటిసిజంని కూడా తీసుకుంటాము. క్రిటిసిజం నుంచి వచ్చే పాజిటివిటీ ఏమైనా ఉంటే ఆ ఫీడ్బ్యాక్ని కూడా కన్సిడర్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో నడుపుతుంది, ఇన్ని రాష్ట్రాల్లో నడుపుతుంది. ఎక్కడ కూడా మనం ఇట్లా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసింది చూడలే. కానీ కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా ఒక సెటైరిక్ పోస్ట్ని తీసుకోలేనప్పుడు ఈ ప్రభుత్వము అంటే వాళ్ళు మళ్ళీ విచారించుకోవాలి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని. నిన్న పొద్దున్న నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు ఎక్కడున్నారు ఏంది అని ఎంతోమంది చేసి లాస్ట్కి నిన్న మధ్యాహ్నం ఆ టైంలో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. వాళ్ళే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లారా? మీరే వెళ్ళారా? ఎందుకంటే రాష్ట్ర కార్యాలయానికి ఏసీపీ స్థాయి అధికారి వచ్చారు మీకోసం. అంత పెద్ద అధికారి రావడం అనేది కూడా కొంత చర్చనీయాంశమైంది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీరు లేరని వెళ్ళారా? మీరు వాళ్ళే వచ్చారా? లేకపోతే మీతో పాటు మీ సభ్యుల్ని కూడా వాళ్ళే వచ్చి తీసుకెళ్లారా? మీరు వెళ్ళారన్నది కొంత చర్చ. మేమే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ టీంలు కూడా ఆల్మోస్ట్ 8 సెర్చ్ పార్టీలను పెట్టిర్రంట. నేనేదో పెద్ద క్రిమినల్లా. మామూలుగా నేను రోజు పార్టీ ఆఫీస్కి వస్తా, నిన్నెందుకు రాలేదంటే వేరే పనుండి రాలేకపోయినా. ఎమ్మెల్యే క్వార్టర్స్ కాంటనే ఉండే, నేను పబ్లిక్లో తిరిగేటువంటి పబ్లిక్లోనే ఉంటాను. కానీ సరే నేను నా సహచరుడు అజయ్ ఇంకా సాయి కిరణ్ ముగ్గురం కలిసి మేమే వెళ్ళినాము. ఏసీపీ గారితో మాట్లాడి మరి ఆ టైంలో వాళ్ళ అదుపులోకి తీసుకొని వాళ్ళ ఫార్మాలిటీస్ ఏవైతే ఉండేనో అది ఫుల్ఫిల్ చేసుకున్నారు. పోలీసులు చేసిన దాన్ని నాకు ఇదేం లేదు, కానీ వాళ్ళ మీద చాలా అసలు ఎందుకు మిమ్మల్ని రమ్మన్నారు? ఎందుకు మీకోసం అన్ని టీంలు పెట్టి ఎత్తుకాల్సి వచ్చిందని పోలీసుల నుంచి వచ్చిన సమాధానం ఏంటి అసలు? వాళ్ళు ఏదైతే పోస్టర్ ఉందో ఆ పోస్టర్ని పెట్టినందుకు వాళ్ళంతా హర్ట్ అయిందంట. మరి ఎవరు హర్ట్ అయ్యారో అంత మనకు తెలియదు. ఆ హర్ట్ అయ్యి కమిషనరు, డీజీ స్థాయి వ్యక్తులు కూడా మరి ఈ కేసులకు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నట్టుగా మనకు తెలిసిన సమాచారం నిన్న. అట్లా ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోన్లు వేసేసరికి అందుకని మేమే వెళ్ళడం జరిగింది. నేను నాతో పాటు ఎవరైతే ఆ రోజు ఉండేనో మేము వెళ్ళడం జరిగింది. సోషల్ మీడియాలో ఇంకా ఇక్కడ పెట్టిన పోస్ట్ గురించి ఇంత పెద్ద ఇది చేయడం ఏందో మనకు అర్థమవుతలే. ఏటీఎస్ అధికారులు గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఐఎస్ఐ తీవ్రవాదులను పట్టుకుంటున్నారు. ఇక్కడ పోలీసులు ఆ పని చేయాలి, కానీ సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల గురించి ఇంతగానం రావడం ఏందో మరి. వాళ్ళే పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి. వాళ్ళకు కూడా తెలియదు అసలు పోస్టర్ మీద ఇంత పెద్దది అయితే వాళ్ళకు కూడా ఐడియా లేదు. కాకపోతే మా నేషనల్ పార్టీ కానీ మా నేషనల్ సోషల్ మీడియా కన్వీనర్ అమిత్ మాలవ్య గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అందరూ కూడా నిన్న నాతో ఈ టైంలో మాట్లాడుతూనే ఉన్నారు, టచ్తోనే ఉండే. సంజయ్ గారు కూడా మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు లీగల్ టీంని కూడా నా గురించనే స్పెషల్గా లీగల్ టీం మొత్తం నాతోనే పెట్టారు నిన్న. సో కార్యకర్తలు మేము ఎవ్వరం భయపడము, బీజేపీ కార్యకర్తలు ఇంకా భయపడేదే లేదు. ఎందుకంటే పోయిన వాళ్ళు వదిలిపెట్టాల్సిందే, ఏం చేసేది ఏం లేదని అర్థమైపోయింది. ఇంకా తీవ్రంగా ఇంకా ముందు ఇంకా మంచి పోస్టర్లు వేస్తాము, ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో చూస్తాము. మరి నిన్న పెట్టినటువంటి పోస్ట్ అభ్యంతరం చెప్పారు కాబట్టి ఆ పోస్ట్ని ఏమైనా డిలీట్ చేశారా, ఉంచిర్రా? నిన్న పెట్టిన పోస్ట్ని మేము డిలీట్ చేయలేదు. మేము డిలీట్ చేయకపోగా మా నేషనల్ సోషల్ మీడియా కన్వీనర్ కూడా అది పోస్ట్ చేసింది నిన్న. మా నేషనల్ పార్టీ హ్యాండిల్ కూడా దాన్ని పోస్ట్ చేసి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి అని వాళ్ళు వ్యంగ్యంగా వాళ్ళు కూడా అడిగిర్రు. సో మేమైతే డిలీట్ చేయలే. మా నాయకులు అందరూ కూడా నిన్న ఆ రోజు వైరల్ కాలే, కానీ నిన్న అయితే బాగా వైరల్ చేసి దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మిమ్మల్ని వైరల్ చేసినందుకు, ఆయన ఫోటోని ఆయన వైరల్ చేసుకున్నందుకు. గ్లోబల్ సబ్మిట్ వేళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయికి దిగజార్చడం కరెక్ట్ కాదని కొంత వాదన జరిగింది. దానికి ఏం చెప్తారు? ఎందుకంటే 44 దేశాల ప్రతినిధులు వస్తున్న అటువంటి సమయంలో ఇటువంటి పోస్టులు ప్రభుత్వానికి కొంత నష్టం కలిగిస్తాయి, పెట్టుబడులకు సంబంధించి కొంత వెనుకడుగు వేసే ప్రమాదం ఉందని చెప్పి
కొంత చర్చ జరిగింది. అటువంటి ఏమన్నా పోలీసులు మీ దృష్టికి తీసుకొచ్చారా? దాని మీద ఏం చెప్తారు? చెప్పారు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందని చెప్పి, కానీ పెట్టింది నిన్న కాదు కదా. వాళ్ళు అంటే పోలీసులు లేట్గా రియాక్ట్ అయ్యారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మరి లేట్గా చూసిరా తెలియదు మనకి. కాకపోతే ఏంటంటే పెట్టింది నిన్న కాదు, పెట్టి ఆల్రెడీ 2 రోజులైంది. చేసి ఉంటే ఆ రోజే చేయాలి, లేకపోతే మొన్న చేయాలి. అది 2 రోజులు పొడిగించి గ్లోబల్ సమ్మిట్ రోజే మరి వారు ఇట్లా ఒక సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేయడం, మరి 44 దేశాల ప్రతినిధులు ఉన్నారు, ఈడేం డెమోక్రసీ ఉందని అర్థం కదా వాళ్ళకి. వాళ్ళు కూడా ఆయన కూడా గ్లోబల్ సమ్మిట్ అయినాక మరి ఇది చేసేది ఉండే కొద్ది రోజులు. గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంటే ఇంతమంది ప్రతినిధులు ఉన్నప్పుడు సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేసారంటే ఆయన ఏం మెసేజ్ పాస్ చేస్తున్నాడు? మేము పెట్టినది మేము పోస్టర్ పెట్టినాము, మా సోషల్ మీడియా వేదికగా నడిచింది అది. అంతేగాని ఇప్పుడు ఆయన మన అరెస్ట్ చేసి ఆయన వల్ల కదా ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ మీడియాలో ప్రచురించేది అది ఇవన్నీ వచ్చేవి ఇండియన్. మేము పెట్టిన పోస్టర్లో కూడా ఏం కంటెంట్ మొత్తం మీడియాలో ఆల్మోస్ట్ అందరూ అన్ని మీడియా ఛానళ్ళు మాట్లాడినాము. అంటే వాళ్ళ ప్రో మీడియా ఛానళ్ళు కానీ అందరూ మాట్లాడేవే పెట్టినాం. కానీ మేమేమి ఇప్పుడు కమిషన్లు తీసుకుంటలేదు, ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ఎవరన్నా ఒకళ్ళన్నా చెప్తారు? ఈవెన్ వాళ్ళ మంత్రులే చెప్తలేరు కదా. కొండా సురేఖ్ గారే చెప్పారు కదా వాళ్ళది ఎంత కరప్షన్ నడుస్తుందో. సో ఇంత పెద్ద సమిట్ జరిగేటప్పుడు ఒక సోషల్ మీడియా వ్యక్తిని కార్యకర్తను అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేకుండే. 2 రోజులు ఆగి అరెస్ట్ చేసేది ఉండే. వాళ్ళ గ్లోబల్ సమిట్ చాలా అట్టహాసంగా జరుగుతుంది కదా. కేవలం పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారా? మళ్ళీ ఏమన్నా రమ్మన్నారా? నోటీసులు ఇచ్చిర్రు, చెప్పారు ఈ సమ్మిట్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి పిలుస్తాము రండి అని చెప్పారు. మేము వెళ్తామండి, మాకేమీ ఇది లేదు. మా పార్టీ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు పిలిచిన వెళ్తాం. మేము లా అబైడింగ్ సిటిజన్, మేము ఏదో ఇది కాదు కదా క్రిమినల్స్. సో వెళ్తామండి. ఇది అసలు పోలీసులకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నోటీసులు ఇచ్చి అయితే పంపించారు. ఇటువంటి దానికి భయపడలేని మరొక సభ్యుడు కూడా అజయ్ ఉన్నారు. అసలు ఏం చెప్తారు పోలీసులకు సంబంధించి, ఏం మాట్లాడతారు? ఎందుకంటే మీ ఇన్ఛార్జ్తో పాటు మీరు కూడా వెళ్ళారు, ఎట్లా అనిపించింది, ఏంది అసలు? ఈ సోషల్ మీడియా పోస్ట్ని ఇంత పెద్దగా తీసుకోవడం అయితే మాకేం నచ్చలేదు. మేము సోషల్ మీడియాలో పెట్టిన దానికి వాళ్ళు మా రాష్ట్ర స్థాయి లీడర్ సుమిరన్ అన్న గారిని అరెస్ట్ చేయడం, ఆయనతో పాటు మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడము మాకు నచ్చలేదు. ఇంకా పోలీస్ వాళ్ళ ప్రాబ్లం కూడా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి పైనుంచి ఒత్తిడి ఉంది కాబట్టి. ఇది అసలు సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక చిన్న పోస్టుకు పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సుమిరన్ అంటున్నారు. చిన్న పోస్ట్కే భయపడితే ఎట్లా? ఈ పోస్టులకు సంబంధించి కూడా ఇటువంటి అన్నిటిని కూడా ఇంకా అసలు పోలీసులు కానివ్వండి, అంటే ప్రభుత్వం భయపెట్టే విధంగా ఉంటే వెనకాడము. ఎందుకంటే దాదాపుగా కేంద్రంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ ఎక్కడ ఇటువంటిది లేదు. అసలు ఉన్నదాన్ని ప్రశ్నిస్తేనే, ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంది. దాన్ని సోషల్ మీడియా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. అసలు ఏదో అటు ఉగ్రవాదులను వెతికినట్టు 8 టీంల టాస్క్ ఫోర్స్లో పెట్టి నిన్న మమ్మల్ని వెతకడం సరికాదు. పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఆ నోటీసులకు సంబంధించి కూడా ఈ గ్లోబల్ సబ్మిట్ అయిన తర్వాత కూడా తమను రమ్మని చెప్పి మరొకసారి చెప్పారు. కాబట్టి డెఫినెట్గా వెళ్తాము, అసలు భయపడేది లేదు. ఇంకా మరింత ఉధృతంగా కూడా అటు కాంగ్రెస్ను ప్రశ్నిస్తుంటాము. ఇటువంటి పోస్టర్లు ఇంకా వెలిసి పెడతామని చెప్పి కూడా బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుమిరన్ కుమార్ రాజ్ అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.